నమస్కారం న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. కరోనా కష్టకాలంలో కూడా వైఎస్ జగన్ ప్రజలకు సంక్షేమాన్ని అందించారన్న చిన్న శ్రీను. వైసీపీ కూటమి పాలనలో వ్యత్యాసాన్ని ప్రజలు గుర్తించాలని సూచన. విజయనగరంలో విద్యుత్ సబ్స్టేషన్ ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి. బిల్లులను పెంచకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తామని హామీ. పీజేఆర్ఎస్ వినతులను అత్యంత ప్రాధాన్యతనివ్వాలన్న ఇన్ఛార్జ్ కలెక్టర్ సేదు మాధవన్. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం కూడదని ఆదేశాలు. కరోనా లాంటి కష్టకాలంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేసి ప్రజలకు అండగా నిలబడ్డారని, నేటి కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు అన్నారు. విశాఖ జిల్లా భీమిలి మండలం విజయరామపురం గ్రామంలో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్న శ్రీను మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాల అమలులో చేసిన మోసం ప్రజలకు వివరించాలని నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేసి ప్రజలకు న్యాయం చేసేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే బాధ్యత ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల వైపు నిలబడుతోందని స్పష్టం చేశారు. మోసపూరిత హామీలతో గెలిచిన తర్వాత హామీలను అమలు చేయకుండా ప్రజలను మభ్యపెడుతూ గత 14 నెలలుగా ప్రజలను మోసం చేస్తోందని మండిపడ్డారు. ఆడబిడ్డ నిధి అంటూ 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు 1500 రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పుడు మాట దాటేస్తున్నారని, ప్రశ్నిస్తే రాష్ట్రాన్ని అమ్మాలంటున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికలలో అమలు కాని హామీలు ఇచ్చి 14 సంవత్సరాలు సీఎంగా ఉన్న చంద్రబాబు ఇప్పుడు అవి సాధ్యం కావని చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. సూపర్ 6 పథకాలు అమలయ్యే వరకు తామంతా ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడేం ఎలక్షన్ లేవు, ఇప్పుడేం ఎన్నికల కోసం గట్టేం రాలేదు, ఓట్లు గట్టేం లేవు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పడి సుమారు 14 నెలల కాలం అయిపోయింది. ఈ 14 నెలల కాలంలో ఈ ప్రభుత్వం ఏం చేసింది, గత ప్రభుత్వం ఎన్నికలప్పుడు ఏం హామీలు ఇచ్చింది, ఆ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం అన్నీ అమలయ్యా లేదా, ఒకవేళ అమలు కాకపోతే మీ దగ్గరికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మనం గతంలో 5 సంవత్సరాల కాలంలో మనం ఏమైతే హామీలు ఇచ్చాం హామీలన్నీ అమలుపరిచాం, ఈ ప్రభుత్వం అమలుపరచలేదు. ఒకసారి వారి దగ్గరికి వెళ్ళి వారికి ఆ పథకాలు అందుతున్నాయా లేదా, సూపర్ 6 కానీ లేదు, ఎన్నికల్లో చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న ప్రతి పథకాన్ని అమలు పరుస్తూనే అదనంగా సూపర్ 6 ఇస్తానని చెప్పిన మాటలు ఇవన్నీ కూడా మీకు అందాయా లేదా తెలుసుకొని, అలాగే ఒకవేళ మీకు అందకపోతే ఒక ప్రతిపక్ష పార్టీగా బాధ్యతగా మీ తరపుని ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఈ ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి మీకు పథకాలు అందే విధంగా చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. కాబట్టే ఈరోజు ఈ మేము గ్రామానికి వచ్చాం. మరి మీ గ్రామానికి వచ్చిన వెంటనే ముందున ముఖ్యంగా మహిళలు కానీ పెద్దలు కానీ పెద్ద ఎత్తున మాకు స్వాగతం పలికినందుకు ప్రత్యేకించి విజయరామ గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. 5 సంవత్సరాలు ఎన్నికలు వచ్చేటప్పుడు గ్రామీణ ప్రాంత ప్రజలు నమ్ముతారు. మరి పథకాలు హామీలు ఇచ్చినప్పుడు, ఎన్నికల్లో నిలబడినప్పుడు హామీలు ఎలా అమలుపరచాలన్న విషయాన్ని సుమారుగా 14 సంవత్సరాలు పనిచేసిన ముఖ్యమంత్రిగా మీకు తెలియదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. అంటే అనువుగా హామీలు, లేని మాటలు పేద ప్రజలకు మభ్యపెట్టి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పథకాలు ఇచ్చారు, ఆయన చెప్పిన కార్యక్రమాలను చేశారు. కరోనా లాంటి కష్టకాలంలో కూడా ప్రతి ఒక్కరిని కూడా ఏ పథకాలు కూడా ఆపకుండా వాళ్ళ ఇంట్లో పని లేక ఉన్నా కూడా ఇబ్బంది పడకుండా ఉండడానికి అన్ని పథకాలు ఇచ్చారు. కానీ ఈరోజు ఏ పథకాలు లేవు, కేవలం అన్నీ కూడా టీవీల్లోని పేపర్లోనే ఉంటాయి. చంద్రబాబు నాయుడు ఏం చేశారంటే ఆయన పక్కనే ఇంకొక అతను కూడా పెట్టుకున్నాడు. ఎవరు? పవన్ కళ్యాణ్ గారిని, జనసేన అధ్యక్షుడు. వాళ్ళిద్దరు పెట్టి ఇది నేను ఒక్కడిని కాదు మా ఇద్దరం కల్పిస్తున్నాం అని చెప్పి మీకు ఆ మాటలు చెప్పడం మిగిలింది. అమ్మ అక్క చెల్లెమ్మలు మీరెవరైనా మీకు కావాల్సిన బంధువుల ఇంటికి వెళ్ళాలన్నా బస్సు ఎక్కిపోండి అని అన్నారు. ఇప్పుడు ఆ బస్సు గురించి 2 రకాలు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆయన అంటాడు జిల్లాకే బస్సులు పరిమితం అంటాడు. మళ్ళీ వాళ్ళ ఏదో ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు వెళ్ళి గ్రామాల్లో వెళ్ళి చెప్తున్నారు అని చెప్పి ఇవాళ ఏదో అచ్చెన్నాయుడు గారు మళ్ళీ చూసాను, ఎక్కడో అన్నవరం ఏదో మీటింగ్లో చెప్తుంటారు. మళ్ళీ ఒక 5 రకాల బస్సులు పెడతారట, ప్రత్యేకించి అవి మాత్రం రాష్ట్రాన్ని తిరుగుతాడు. ఏంటో 5 రకాల బస్సులు ఏటో అవేటో రేపు 15వ తారీఖున తేలాల. అంటే ఏదో ఒక మాయ మాట చెప్పుకొని వెళ్ళిపోతా ఉండడం. ఓ పక్క రాష్ట్రాన్ని అమ్మేయాలంటారు, ఓ పక్క ఇచ్చేసానంటారు. ఏమమ్మా ఎవరికైనా ఒక కొత్త పెన్షన్
ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 60 సంవత్సరాలు నిండి వాళ్ళకి కానీ లేదు ముసలి వాళ్ళకి కానీ వితంతు పెన్షన్ కానీ మెడికల్ పెన్షన్ కొత్త పెన్షన్ వచ్చింది ఒక్కరు చెప్పండి. ఈ కోటం వచ్చింది ఒక్క పెన్షన్ వాళ్ళు ఏంటి చెప్తారు, వచ్చి 4000 పెన్షన్ ఇచ్చేస్తున్నాం అంటున్నారు. 4000 ఎవరికి ఇచ్చావు బాబు? గతంలో ఉన్న పెన్షన్లు ఇచ్చావు. ఇవాళ ప్రతి గ్రామంలో 10-20 పెన్షన్లు అవసరం. ఓ పక్క రైతు భరోసా లేదు. మీ పేషెంట్ గారు వాళ్ళు చెప్తున్నారు ఒక ఆయన, బాబు ఇంతమంది కోట ఊర్లోకి తెచ్చేవారు, దీని ఆమ్లెట్ గ్రామాలు కూడా మాకు ఉన్నాయి. ఆ 2-3 గ్రామాల వాటికి కూడా వెళ్ళి ఎండి ఆపరేటర్ వ్యాన్ మీద వచ్చి కోట ఇచ్చాడు. ఏ రాత్రినే పగలని వచ్చి ఆరని కొట్టుకొని బెల్ల కొట్టుకొని వచ్చేవాడు. ఇవాళ ఆ పనిని తీశారు, వాళ్ళు తీశారు. అంటే ఏది పేద ప్రజలు ఆనందంగా ఉంటారో ఆ కార్యక్రమాలన్నీ పోయాయి. ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ కూడా ఇవాళ ఇంకేవి మన వాళ్ళు చెప్పారు కదా, వాళ్ళు చెయ్యం కదా అని అనిస్తే మనం ఊరుకోవడం లేదు. ఎన్నికలు హామీ ఇచ్చావు, ఖచ్చితంగా ఈ పేద ప్రజల తరపున మీ గొంతుకై మేము ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. ఊర్లో తెలుగుదేశం పార్టీ నాయకులు వస్తే, ఏమయ్యా మీరు హామీలు ఇచ్చారు, ఈ హామీలు మీరు ఇచ్చారా లేదా చెప్పండి, మీ హామీలు అన్నీ అమలయ్యే చెప్పండి, మా కుర్రాని పిల్లని తీసుకొచ్చి ముందు పెట్టండి, మా పిల్ల డిగ్రీ అయిపోయింది 20 లక్షల ఉద్యోగాలు అన్నావు, ఒక ఉద్యోగం రాలేదు, ఇప్పుడు సంవత్సరం అయింది. ఓ నెలకు 3000 అన్నావు, 3000 వచ్చిందని అడుగు. మనమే లేని మాటలు అడగట్లేదు, ఇక్కడ మనమే లేని మాటలు చెప్పట్లేదు. వాళ్ళు చెప్పిన మాటలే, టీవీల్లో చెప్పిన మాటలే, మన ఇవాళ మీటింగుల్లో చెప్పే హామీలే మనం అడుగుతున్నాం. ఇవాళ బాబు గారు మోసం చేశారు. అప్పుడేటన్నారు ఎలక్షన్ ముందు, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అన్నాడు. ఏటైంది? బాబు షూరిటీ మోసం గ్యారంటీ. అధికార పక్షంలో మేము అధికారులు మా మాట వింటారో లేదో నాకు తెలియదు. అయినప్పటికీ కూడా కాంట్రాక్ట్ బతిమాలుతాం. ఈ గ్రామానికి కంపల్సరీగా ఏదైతే శాంక్షన్ వచ్చిందో ఖచ్చితంగా మీ గ్రామానికి ఆ తాగునీరు వచ్చే కార్యక్రమాన్ని ఖచ్చితంగా వేదిక ద్వారా ఆ కార్యక్రమాన్ని చేయడానికి శత విధాల ప్రయత్నం చేస్తాం. మీ ఎంపీపీ గారు ఏదైతే చెప్పారో ఆ భగవంతుడు మీరు అవకాశం ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 100% చేసే బాధ్యత ఈ చిన్నశ్రీని తీసుకుంటాడని చెప్తున్నాను. నేను ఎక్కడ ఉన్నో పక్కనే కేకేస్తూ మీకు పలుకుతాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, లైసెన్స్ ఉన్న ప్రతి డ్రైవర్కి వాహన మిత్ర 15,000 సాయాన్ని తక్షణమే చెల్లించాలని కోరుతూ శ్రీ కనకదుర్గ ఆటో అండ్ మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా తర్వాత ఆటో మరియు రవాణా రంగ కార్మికులు తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేయబడ్డారని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో, టాటా ఏసీ, మ్యాక్సీ, క్యాబ్ వాహన డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ, తమిళనాడులో అనుభవాలను పరిశీలించి ఇక్కడ నష్టపోతున్న డ్రైవర్లకి ప్రత్యామ్నాయాన్ని చూపాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 21ని ప్రభుత్వం రద్దు చేయాలని కోరారు. ఊబర్, ఓలా, ర్యాపిడో సంస్థలకు అనుమతులు రద్దు చేయాలని, కేరళ తరహాలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్ను తయారు చేయాలని, రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు, చోదకులు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యంగా ఆగస్టు 15వ తారీఖు నుంచి రాష్ట్ర ప్రభుత్వం మహిళలకి ఉచిత బస్సు ప్రయాణాన్ని సౌకర్యాన్ని మేము కల్పిస్తామని చెప్పేసి ప్రకటించింది. దీన్ని మేము స్వాగతిస్తున్నాం. అదే సందర్భంలో ఇప్పటికే తెలంగాణ, తమిళనాడులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలవుతుంది. అక్కడ ఉన్నటువంటి అనుభవాలను పరిశీలించి ఆ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో, క్యాబు, మ్యాక్సీ క్యాబు, టాటా ఏసీ వాహనాల డ్రైవర్లకు జరుగుతున్నటువంటి నష్టాన్ని భర్తీ చేయడం కోసం ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. అదేవిధంగా ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి గారు వాహన మిత్ర మేము అమలు చేస్తాం, ప్రతి డ్రైవర్కి 15,000 వేస్తామని చెప్పారు. ఇంతవరకు దాని మీద నిర్దిష్టమైనటువంటి ప్రకటన లేదు. కాబట్టి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లోపే ఆగస్టు 15వ తేదీ నాడే వాహన మిత్ర కూడా లైసెన్స్ ఉన్న ప్రతి డ్రైవర్కి 15,000 అమలు ప్రకటించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఈరోజు మా యొక్క నిరసనని తెలియజేస్తున్నాం. మత్స్యకారుల సంక్షేమంతో పాటు అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తారని నెల్లిమల్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవయ్య అన్నారు. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం పతివాడ పంచాయతీ బర్రిపేటలో సుమారు 2,50,00,000తో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తీర ప్రాంత గ్రామాల్లో తాగునీరు సమస్య లేకుండా చేస్తామని, దానితో పాటు మత్స్యకారులు ఆర్థికంగా బలోపేతమయ్యేందుకు కృషి చేస్తామని తెలిపారు. మత్స్య సంపద నిల్వ చేసుకునేందుకు
పాఠశాలకు షెడ్ల నిర్మాణాలతో పాటు బహుళ ప్రయోజన భవనానికి శంకుస్థాపన చేయడం జరిగిందని, కేంద్ర ప్రభుత్వ నిధులతో వీటి నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసి మత్స్యకారులకు అనుగుణంగా ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. మత్స్యకార మహిళలు చిన్న తరహా పరిశ్రమలను ఆ భవనంలో ఏర్పాటు చేసుకునే విధంగా కృషి చేస్తారని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం వద్ద సోమవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రెడ్డిమాని వలస గ్రామంలో పాఠశాలకు సొంత భవనం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు, తల్లిదండ్రులు మాట్లాడుతూ 1980లో కూలిపోయినటువంటి పాఠశాల భవనాన్ని ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదన్నారు. ఆ పాఠశాలలో 30 మంది విద్యార్థులు చదువుతున్నారని, 2 టీచర్లు వచ్చి చదువు బాగా చెబుతున్నప్పటికీ సొంత భవనము, మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నాడు నేడు పథకంలో భాగంగా నిధులు మంజూరు అయినప్పటికీ వేరే పాఠశాలకు మళ్లించడం వలన ఈ పాఠశాల విద్యార్థులకు అన్యాయం జరిగిందన్నారు. నాడు నేడు పనుల కోసం తరలించిన సిమెంట్ బస్తాలు మధ్యలో పిల్లలు చదువుకోవడం వలన అనేక అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. పిల్లలకు ఆడుకోవడానికి మంచి ఆట స్థలం కానీ, చదువుకోవడానికి కానీ, కనీసం తినడానికి కూడా స్థలం లేదన్నారు. తక్షణమే రెడ్డిమాని వలస పాఠశాల భవనాన్ని ఏర్పాటు చేయాలని, లేని పక్షంలో మరింత ఉధృతంగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. శృంగవరపుకోట పట్టణంలో ఎన్నో ఏళ్లుగా విశాఖ, అరకు ప్రధాన రహదారిలో వర్షం పడితే చెరువును తలపిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి విజయనగరం జిల్లా ఎస్కోట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఆక్రమణలు తొలగించేందుకు మండల అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఆదేశాలు జారీ చేశారు. దీని కొరకు పట్టణ ప్రజలు, వ్యాపారస్తులందరూ సహకరించాలని కోరారు. వర్షం పడితే ఈ రోడ్డు మీదుగా నడిచి వెళ్లే విద్యార్థులు, వృద్ధులు, ఆసుపత్రికి వెళ్లేవారు, వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీనికి ప్రధాన కారణం రోడ్డుకి ఇరువైపులా కాలువలు మూసుకుపోవడం, ఇరువైపులా ఆక్రమణలు చేపట్టి రకరకాల వ్యాపారాలు నిర్వహించడం, తద్వారా రోడ్డు మీద నీరు నిల్వ అయ్యే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. కావున వాటిని తొలగించే క్రమంలో అధికారులు, పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు. తద్వారా ఎస్కోటకు ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్య పరిష్కారం అవుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖాధికారులు, మండల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లాలోని డెంకాడు మండలం పెదతాడివాద వద్ద 2.8 కోట్ల రూపాయలతో నిర్మించనున్న 33/11 kV సబ్స్టేషన్ను సోమవారం మంత్రి గొట్టిపాటి రవికుమార్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో విద్యుత్ శాఖను పూర్తిగా నిర్వీర్యం చేశారన్నారు. విద్యుత్ వ్యవస్థకు పూర్వ వైభవం తీసుకురావాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని చెప్పారు. బిల్లులను పెంచకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తామని పేర్కొన్నారు. వోల్టేజ్ సమస్యలను పరిష్కరించేందుకు సబ్స్టేషన్ల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. రైతులకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ ఇవ్వడంలో అధికారులు జాప్యం చేయరాదని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే లోకం నాగమాధవి, ఎమ్మెల్సీ చిరంజీవి, ఇన్ఛార్జ్ కలెక్టర్ ఎస్ సేదుమాధవన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ రోజు మనందరం ముందడుగు వేయడం జరుగుతున్నది. సార్ మీ దృష్టికి తీసుకుంటారండి. కాసేపు విరామం. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం, అందానికి ప్రతిరూపం ఆభరణం.
స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్ళు. మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. మన్యం జిల్లా పార్వతీపురం మండలం ఎంఆర్ నగర్లోని ఎంపీటీసీ బడే రామారావు ఆధ్వర్యంలో ఇంటింటికి బంచన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి వారికి కూటమి ప్రభుత్వం 14 నెలల పాలనలో జరిగిన మోసాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలలో సూపర్ 6 హామీలంటూ అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసి ప్రజలకు న్యాయం జరిగేలా చూసే బాధ్యత ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ సంస్థ కార్యాలయాలను నగరపాలక సంస్థల పరిధిలో ఉన్న ఖాళీ స్థలాలను కేటాయించి నిర్మాణాలు చేపట్టాలని ఉత్తరాంధ్ర అంబేద్కర్ ఐట్స్ నాయకులు కోరారు. ఈ మేరకు సోమవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారులకి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1999లో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన జీవో మేరకే పాత మహారాజు ఆసుపత్రి వద్ద రైతు బజార్ను ఏర్పాటు చేయడం జరిగిందని, ఇప్పుడు ఆ స్థలాన్ని ఉన్నపళంగా ఖాళీ చేయించడం అన్యాయమని తెలిపారు. వారికి సరైన ప్రత్యామ్నాయం చూపించకుండా కిలోమీటర్ల దూరంలో ఉన్న రింగ్ రోడ్ రైతు బజార్కి తరలించడం సమంజసం కాదన్నారు. అందులో కూడా కొంతమంది రైతులకు మాత్రమే స్థలం కేటాయించారని, మిగిలిన వారికి పరిష్కారం చూపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే రైతులకు అనుగుణంగా వారికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని ప్రభుత్వాన్ని కోరారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట పట్టణంలో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కడుమండి శ్రీనివాసరావు పాల్గొని ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ మేరకు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అవలంబించిన సంక్షేమ పథకాల వలన ఇంటింటికి చేకూరిన లబ్ధి, ప్రస్తుత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందించిన సంక్షేమ పథకాల మధ్య తేడాను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలలో కూటమి ఇచ్చిన హామీలతో అధికారంలోకి వచ్చి నేడు హామీలను అమలు చేయకుండా సంక్షేమ పథకాలు ప్రజలకు అందేమనివ్వకుండా మోసాలతో పాలన చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అర్హులైన వితంతువులకు పింఛన్ గాని, రైతులకు రైతు భరోసా గాని, 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు ఇస్తామన్న 1500 రూపాయలు ఇవ్వడంలో గాని చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ అరాచక పాలనను ఎండగట్టి ప్రభుత్వాన్ని నిలదీయడమే ధ్యేయంగా తామంతా పనిచేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నగరంలో 8 ఎంఎల్ఎస్ పాయింట్లలో పనిచేస్తున్న సుమారు 200 మంది హమాలీల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఏఐటీఎస్ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ మేరకు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొని అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా పట్టణంలోని హమాలీలకు పని ఒత్తిడి పెరుగుతూనే ఉన్నా వారి ఆదాయం మాత్రం పెరగడం లేదన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, కానీ తమకు వచ్చే కూలీతో కుటుంబాలు గడవడం చాలా కష్టంగా ఉందని వాపోయారు. మధ్యాహ్నం భోజన పథకం, హాస్టల్కు సరఫరా చేసే బిర్యానీకి దూరం, మోత ఎక్కువ ఉన్నందున
కూలీలు పెంచాలని, హమాలీలకు చదువు లేనందున బయోమెట్రిక్ నుంచి మినహాయించాలని కోరారు. వారానికి ఒకరోజు తప్పనిసరిగా సెలవు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు, హమాలీలు పాల్గొన్నారు. సివిల్ సప్లై కార్పొరేషన్లో 4500 మంది హమాలీలుగా పనిచేస్తూ ఉన్నారు. మన జిల్లాలో 300 మంది పైగా మన జిల్లాలో 8 MLS పాయింట్లో పనిచేస్తున్నారు. వీరంతా 1983లో ఈ కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత అప్పటి నుండి కూడా ఈ కార్పొరేషన్లో ఎగుమతి దిగుమతులు పనులు చేసుకుంటూ ఒక పని హక్కును కలిగి ఉన్నారు. అయితే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వీళ్ళకి కూల్ రేట్లు పెంపుదల, ఎన్నో కొన్ని సౌకర్యాలు కార్పొరేషన్ నుంచి పొందుతూ ఉన్నారు యూనియన్ పోరాటాల ఫలితంగా. అయితే ఈవేళ వస్తున్నటువంటి ప్రభుత్వాలు, మారుతున్న ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ ఆ యొక్క హక్కుల్ని హరించాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఇప్పటి వరకు స్టేజ్ 1 నుంచి వచ్చిన బియ్యం స్టేజ్ 2లో దించడం, స్టేజ్ 2 నుంచి డీలర్లకు అన్లోడ్ చేయడం. డీలర్ల దగ్గర ఈ రెండిటికి ఎగుమతి దిగుమతి కూలి కింద 28 రూపాయల క్వింటాల్కి ఇస్తున్నారు. ఈవేళ కొత్తగా డిఎం గారు మొన్న ఏమన్నారంటే ఆగస్టు నెల నుంచి మీరు అన్లోడింగ్కి వెళ్ళక్కర్లేదని చెప్తున్నారు. మేము దానికి అంగీకరించడం. అన్లోడింగ్ బాధ్యత మాదే. డీలర్లు ఏదైతే కోర్టుకు వెళ్ళారో, కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చుకున్నారో అన్లోడింగ్ మా షాపుల దగ్గర, డీలర్ల దగ్గర హమాలీలే దించాలని వారు చెప్పారో దాని ప్రకారం కార్పొరేషన్ మా చేత దింపిస్తుంది గత 2 ఏళ్లుగా. కానీ ఈవేళ అదే కార్పొరేషన్ మమ్మల్ని దించొద్దని చెప్తాం. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. మా సమస్యల్ని పరిష్కరించండి. మేము మెమరాండం ఇస్తున్నాం, మా మెమరాండం తీసుకోండి. మీరు పరిష్కరిస్తారా? సివిల్ సప్లై కార్పొరేషన్ ఎండి కమిషనర్ పరిష్కరిస్తారా? చంద్రబాబు నాయుడు గారు పరిష్కరిస్తారా? మాకు అనవసరం. మా సమస్యల పరిష్కారం కావాలి. అంచేత మేము మా డిమాండ్ల మీద ఆందోళన చేస్తున్నాం. ఇవాళ జాయింట్ కలెక్టర్ గారికి మెమరాండం ఇస్తాం. ఆయన స్పందించకపోతే అవసరమైతే సమ్మెలకు కూడా వెళ్తామని మీ ద్వారా తెలియజేస్తాం. వరుణదేవుడు కరుణించి వర్షాలు కురవాలంటూ పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం కూర్మరాజుపేట గ్రామంలో వినూత్న రీతిలో గ్రామస్తులు పూజలు నిర్వహించారు. జిల్లాలో వర్షాలు లేక వరి నాట్లు వేయడానికి సరిపడా నీరు లేకపోవడంతో వర్షాలు కురవాలంటూ గ్రామ సమీపంలో ఉన్న జాకరీ కొండపైకి గ్రామస్తులు చేరుకొని జాకరీ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నైవేద్యంగా పరమాన్నం తయారు చేసి ఆ ప్రసాదాన్ని నేలపై వేసి రైతులు అందరూ మోకాళ్లపై కూర్చుని నాలుకతో ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఆముదాల పరమేష్ మాట్లాడుతూ ఏటా వర్షాభావ పరిస్థితుల్లో అమ్మవారికి మొక్కుకొని కోడి, మేకను బలి ఇచ్చి పూజలు నిర్వహిస్తామని, అలా చేస్తే వరుణదేవుడు కరుణించి వర్షాలు కురిపిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాకర్ల వలస, కారేడు వలస గిరిజనుల సాగు భూములను అక్రమంగా స్వాధీనం చేసుకోవడానికి ఎవరు వచ్చినా సహించేది లేదని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ హెచ్చరించారు. సోమవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో గిరిజన రైతులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నుండి ఎటువంటి సమాచారం లేకుండా గిరిజనుల భూముల మీదకు రావడం చట్ట విరుద్ధమని తెలిపారు. ఎన్నో ఏళ్ల నుంచి సాగు చేస్తున్న భూములు నష్టపరిహారం లేకుండా ఎలా స్వాధీనం చేసుకుంటారని ప్రశ్నించారు. గిరిజనులు భూముల సమీపంలో ఖాళీ భూములు ఉన్నప్పటికీ వాటి జోలికి వెళ్లకుండా గిరిజనులు సాగు చేసి జీవనోపాధి పొందుతున్న భూములను తీసుకోవడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి వచ్చిన వారిపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, గిరిజనుల పంటలు, చెట్లు తొలగింపుకు నష్టపరిహారం ఏపీఐఐసి చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, గిరిజనులు పాల్గొన్నారు. రామభద్రపురం మండలం మిత్తివలస పంచాయతీ పరిధిలో గల కారేడు వలస, కాకర వలస గిరిజనులు 100% గిరిజనులు తరతరాల నుండి అక్కడ ఈ భూముల్ని సాగు చేసుకొని బతుకుతున్నారు. నిత్యావసరాలు పనికొచ్చే పంటలు వేసుకొని దాని మీద జీవనాధారంతో వీళ్ళంతా బతుకుతున్నారు. గత తరతరాల నుండి బతుకుతున్నారు. ఇప్పుడు అక్కడున్న చెట్లు మనం చూస్తే 30 ఏళ్ళు 40 ఏళ్ళు వయసు ఉన్న చెట్లు కూడా పెరిగాయి. మరి ఇవన్నిటినీ అర్ధాంతరంగా వచ్చి ఎంఎస్ఎంఈ పార్కుల పేరు మీద మరి మన మినిస్టర్ గారు వచ్చి దాన్ని శంకుస్థాపన చేసి ఇక్కడ పార్కులు పెడతామని చెప్పి చెప్తున్నారు. కానీ ఆ భూమి గిరిజనులు ఇంతకాలం సాగులో ఉన్నారు. ఏ రకంగా పార్కులు పెడతారు? పార్కులు పెట్టాల్సి వస్తే గ్రామ సభ జరపాలి.
అక్కడేమో సర్పంచ్ ఉంటారు, మిత్రవలస పంచాయతీ, సర్పంచ్కి తెలియదు, ప్రజలకు తెలియదు, గిరిజనులకు తెలియదు, ఎవరికీ తెలియకుండా సడన్గా వచ్చి ఎంఎస్ఎంఈ పార్కులు అని చెప్పేసి మొన్న మినిస్టర్ గారు శంకుస్థాపన చేశారు. ఏమనంటే ఏపీఐసికి ఎప్పుడో తీసుకున్నారు, ఏపీఐసి తీసుకుంటే ఎవరికి చెప్పకుండా వీళ్ళేమో ఆ రోజు ఇది తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు మేము పెడుతున్నామని చెప్పి సమాధానం చెప్తున్నారు. ఈ సమాధానం కరెక్ట్ కాదు. మరి ఇంతకాలం పెంచుకొని బతుకుతుంటే మొత్తం దాన్ని చెప్పా పెట్టకుండా తోసేసి పరిష్కారం చూపించమని అడిగితే మా భూమి అని చెప్పేసి అంటున్నారు. మీ భూమి ఎలాగవుతుంది? ఒకవేళ అవ్వచ్చు, భూమి ప్రభుత్వ భూమి, అది ఏం జరైతే మేము అనటం లేదు, కానీ అక్కడ 400 ఎకరాలు అక్కడ భూమి ఉంది. ఆ భూమిలో ఎంఎస్ఎంఈ పార్కు పెట్టుకోవచ్చు. వీళ్ళు 180 ఎకరాలు 187 ఎకరాలు వీళ్ళకి అక్కడ సాగులో ఉంది, ఇంకా 300 ఎకరాలు పైన ఉంటుంది సుమారు. కాబట్టి ఆ భూముల్లో పార్క్ పెట్టుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ వీళ్ళకి చెప్పకుండా పెట్టడం అనేది, ఆ పార్క్ పెట్టడం, వీళ్ళ ఉపాధి పోగొట్టడం అనేది చాలా అన్యాయమైన చర్య. కాబట్టి దీనికి వ్యతిరేకంగా ఈరోజు గిరిజనులందరూ మరి అందరూ సమైక్యమై అందరూ కలిసి ఈరోజు కలెక్టర్ గారికి మా ఆర్డీఓ గారికి చెప్పడం జరిగింది. కలెక్టర్ గారికి తెలియజేస్తున్నాం, గిరిజనులకి న్యాయం జరగకపోతే ఏదైతే తరతరాలు ఉండే భూముల మీద ఉన్నారో ఆ భూముల మీద హక్కు వాళ్ళకే ఉన్నది, కాబట్టి అనుభవ హక్కు కూడా వాళ్ళకే ఉన్నది. కాబట్టి వాళ్ళకి పట్టాలు ఇచ్చి మొన్న ఏదైతే చెట్లు పడగొట్టారో వారికి పరిహారం కూడా చెల్లించి ఆ రకంగా గిరిజనులను ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను. గిరిజన మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఇచ్చిన మాట ప్రకారం గిరిజన ఆశ్రమ పాఠశాలలో గతంలో పనిచేసిన ఆదివాసీ ఆరోగ్య వైద్య సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలని గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని చేపట్టిన ఆందోళన 7వ రోజుకు కొనసాగింది. ఈ మేరకు నిరసనలో భాగంగా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఒంటికాలుపై నిలబడి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రంజిత్ కుమార్ మాట్లాడుతూ గిరిజన విద్యార్థుల ప్రాణాలు పోతున్నా పాలకులు అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన విద్యార్థుల మరణాల సంఖ్య పెరగక ముందే వైద్య సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన విద్యార్థి సంఘం నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో, కళాశాల వసతి గృహాల్లో ఏఎన్ఎంల నియామకం చేపడతామని గుమ్మడి సంధ్యారాణి గారు గిరిజన మంత్రిగా బాధ్యతలు తీసుకొని మొదటి సంతకం పెట్టారు. మొదటి సంతకం అమలు చేయాలని చెప్పేసి గిరిజన సంఘాలుగా గతంలో పనిచేసే ఆదివాసీ ఆరోగ్య సిబ్బందిగా మేము కోరుతున్నాం. ఎందుకంటే ప్రతి సంవత్సరం గిరిజన ఆశ్రమ పాఠశాలలో వసతి గృహాల్లో విద్యార్థులు మృత్యువాత పడుతున్నారు. గత 10 ఏళ్లలో సుమారు 200 మంది ఈ పార్వతీపురం, పాడేరు, సీతంపేట మన్యంలో చనిపోయారు. ఆ విద్యార్థుల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. గత వైసీపీ ప్రభుత్వం గిరిజన విద్యార్థుల ప్రాణాలను కాపాడడానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మేము వస్తే అన్ని సమస్యలు పరిష్కరిస్తాం, ఏఎన్ఎంల నియామకం చేపడతామని తెలుగుదేశం పార్టీ చెప్పి ఏడాదైనా ఈ రోజుకు నియామకం జరగట్లేదు. రాష్ట్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో, వసతి గృహాల్లో గతంలో పనిచేసినటువంటి హెల్త్ వాలంటీర్లందరినీ కూడా విధుల్లోకి తీసుకొని గిరిజన విద్యార్థుల ప్రాణాలు కాపాడాలని గిరిజన సంఘాల తరపున డిమాండ్ చేస్తున్నాం. ప్రజా వినతుల పరిష్కార వేదికకు వచ్చే అర్జీదారుల వినతులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి పరిష్కరించాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ సేదుమాధవన్ అధికారులను ఆదేశించారు. సోమవారం విజయనగరం జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన పీజీఆర్ఎస్లో జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ సేదుమాధవన్, డిఆర్ఓ శ్రీనివాసమూర్తి, డిప్యూటీ కలెక్టర్లు మురళి, వెంకటేశ్వరరావు, ప్రమీలా గాంధీ ప్రజల నుండి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ అర్జీలు పునరావృతం కాకుండా నాణ్యతతో పరిశీలించాలని అన్నారు. అర్జీదారుల సమస్యల పరిష్కారంలో ఎటువంటి నిర్లక్ష్యం వహించరాదని, అర్జీదారుడు సంతృప్తి చెందేలా సమస్యలను వేగంగా పరిష్కరించాలని తెలిపారు. కాగా సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్కు మొత్తం 165 వినతులు అందాయి. వాటిలో భూ సమస్యలకు సంబంధించి రెవెన్యూ శాఖకు అత్యధికంగా 70 వినతులు అందాయి. పంచాయతీ శాఖకు 9, పింఛన్లు మంజూరు చేయాలని తదితర అంశాలపై డిఆర్డీఏకు 23 వినతులు అందాయి. మున్సిపాలిటీకి 11, విద్యాశాఖకు 8, వైద్య శాఖకు 6 అందగా మిగిలినవి ఇతర శాఖలకు చెందినవిగా ఉన్నాయి.
రాష్ట్రంలో 25 లక్షల మంది విద్యార్థులకు అదనంగా తల్లికి వందనం పథకం అందించామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పారు. విశాఖ జిల్లా పద్మనాభం మండలం తునివలస గ్రామంలో సోమవారం ఇంటింటికి వెళ్లి సుపరిపాలనలో తొలి అడుగు ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇవ్వాలనే సత్సంకల్పంతో 67 లక్షల మందికి అందించడం జరిగిందని వివరించారు. పేదల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు 4,000 నుంచి 15,000 చొప్పున పెన్షన్లు అందిస్తుండడం ఒక చరిత్రగా అభివర్ణించారు. ఆగస్టు 15 నుంచి మహిళలు ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే సౌలభ్యం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఏడాదిలో 80% హామీలను నెరవేర్చిన ధైర్యంతో అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరమే ఇంటింటికి వెళ్లగలుగుతున్నామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. కరోనా కష్టకాలంలో కూడా వైఎస్ జగన్ ప్రజలకు సంక్షేమాన్ని అందించారన్న చిన్న శ్రీను. వైసీపీ కూటమి పాలనలో వ్యత్యాసాన్ని ప్రజలు గుర్తించాలని సూచన. విజయనగరంలో విద్యుత్ సబ్స్టేషన్ ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి. బిల్లులను పెంచకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తామని హామీ. పీజేఆర్ఎస్ వినతులకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలన్న ఇన్ఛార్జ్ కలెక్టర్ సేదు మాధవన్. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం కూడదని ఆదేశాలు. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి MN న్యూస్.